నమస్కారం. లయకారుడైన పరమశివుడి గురించి మనం ఎన్నో అద్భుతమైన కథలు విన్నాం. కాని అసలు ఆ మహాదేవుడు ఎలా జన్మించాడు? సృష్టి, స్థితి, లయకారులలో ఒకరైన ఆ పరమశివుడి పుట్టుక వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఈరోజు మనం శివపురాణం మరియు ఇతర పురాణాలు ఆయన జననం గురించి ఏం చెబుతున్నాయో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. మొదటి భాగం స్వయంభువు, శూన్యం నుండి ఆవిర్భావం. శివపురాణం ప్రకారం పరమశివుడు అజన్ముడు, అంటే ఆయనకు జననంగాని మరణంగానీ లేదు. ఆయనకు తల్లిదండ్రులు ఎవరూ లేరు. సృష్టి ఆరంభానికి ముందు కేవలం చిమ్మ చీకటి మరియు శూన్యం మాత్రమే ఉన్నప్పుడు ఆ శూన్యం నుండి ఒక అనంతమైన దివ్య జ్యోతి ఉద్భవించింది. ఆ జ్యోతి స్వరూపమే పరమశివుడు. దేనీ సహాయం లేకుండా తనకు తానుగా ఉద్భవించాడు కాబట్టే ఆయనను స్వయంభువు అని పిలుస్తారు. ఆయనకు ఆది, అంతం లేవు. సృష్టి మొత్తానికి మూలకారణం ఆయనే. అంటే ఆయనకు జననం లేదు. ఆయన శూన్యం నుంచి స్వయంగా ఉద్భవించిన జ్యోతిస్వరూపుడు. ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య అహంకార యుద్ధం జరిగినప్పుడు శివుడు ఒక భారీ అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. దీనినే మనం లింగోద్భవమూర్తి అని పిలుస్తాము. మరొక కథ ప్రకారం బ్రహ్మదేవుని కనుబొమ్మల మధ్య నుంచి రుద్రుడు జన్మించాడు. లోకంలోని కష్టాలను చూసి ఆయన చిందించిన కన్నీటి చుక్కల నుంచే పవిత్రమైన రుద్రాక్షలు ఉద్భవించాయని పురాణాలు చెబుతున్నాయి. ఏడుస్తూ పుట్టాడు కాబట్టి ఆయనకు రుద్రుడు అని బ్రహ్మ నామకరణం చేశాడు. ఆ తర్వాత భవ, శర్వ, ఈశాన, పశుపతి, భీమ, ఉగ్ర, మహాదేవ అనే మరో 7 పేర్లను కూడా బ్రహ్మ ప్రసాదించాడు. ఈ రుద్రుడే కాలాంతరంలో లోకంలోని జీవుల కష్టాలను చూసి చలించిపోయాడు. ఆయన కన్నుల నుండి జాలువారిన కన్నీటి చుక్కలు భూమిపై పడి పవిత్రమైన రుద్రాక్ష వృక్షాలుగా ఉద్భవించాయని పురాణాలు వర్ణిస్తున్నాయి. మరొకవైపు దేవీ మహాపురాణం ప్రకారం సృష్టికి మూలమైన పరాశక్తి, ఆ దుర్గామాత నుంచే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు జన్మించారని కూడా వర్ణించబడింది. ఆయన సృష్టి మొత్తంలో వ్యాపించి ఉన్న ఒక అనంతమైన చైతన్యం. ఆకారాలు వేరైనా జనన మరణాలకు అతీతుడైన ఆ మహాదేవుడిని భక్తితో స్మరించుకుందాం. ఓం నమఃశివాయ, నమఃశంకరాయ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.